Okay. Praise the Lord, dear brothers and sisters. Praise the Lord. అందరికీ సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Happy to be with you, worshiping the Lord. మీతో కలిసి దేవుని ఆరాధించడానికి చాలా సంతోషంగా ఉంది. Let us take this time to study from the word together. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాము. What is the definition of success in life? ఆ జీవితంలో మరి సక్సెస్ అనే దానికి, విజయం అనే దానికి అర్థం ఏంటి? Maybe the definition may vary from person to person, depending on the perspective of the person. ఒకవేళ అది మనిషికి మరి వ్యత్యాసంగా ఉండొచ్చు. వాళ్ళు అనుకునే విధానం, అది వాళ్ళు ఆలోచించే కోణాన్ని బట్టి, వాళ్ళు చూసే కోణాన్ని బట్టి ఆ యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. But the general opinion of the people in the world about a success is that a life that is happy, a life that is safe, a life that is healthy, it will be considered as a successful life. అయితే మరి సాధారణంగా ఎక్కువ మంది అభిప్రాయపడే విధంగా విజయం అంటే ఏంటంటే జీవితం చాలా సంతోషంగా, సమాధానంగా, మరి ఆనందంగా ఉంటేనే సంతోషం, లేకపోతే అది విజయం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. If a person can achieve his dreams in life, then it is considered as a successful life. కొంతమంది మరి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేరినప్పుడు, వాటిని సాధించినప్పుడు వాళ్ళు చాలా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించామని అనుకుంటూ ఉంటారు. So people in the world are in a pursuit of success in such a way, in such a line. కాబట్టి ప్రజలు ఈ లోకంలో మరి ఆ యొక్క విజయం కోసం, జయం కోసం తహతహలాడుతూ దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు. But the equation of success in the Bible is quite different. కానీ బైబిల్లో మరి ఆ విజయాన్ని గురించినటువంటి విషయాలు చూస్తే చాలా వ్యత్యాసంగా కనిపిస్తాయి. What the world considers to be success may not be true success according to the Bible. అయితే బైబిల్ ప్రకారం చూస్తే మరి ఈ లోకంలో ఏదైతే జయము, విజయం అనుకుంటున్నామో అది మరి నిజంగా ఆ విధంగా ఉండకపోవచ్చు. The success according to the Christian view is not a temporary success that a person gets in this life, or it is not a success of the whole life of a person in this life, but the success is an ultimate success. That is what the Bible is bothered about. అయితే మరి బైబిల్ చెప్పేటువంటి ఈ విజయవంతమైనటువంటి జీవితం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు. అంటే అది తాత్కాలికమైనటువంటిది కాదు, లేకపోతే ఈ లోకంలో దానికోసం ప్రయాసపడేటువంటి విషయం కాదు. బైబిల్ చెప్పేటువంటి ఆ విజయవంతమైన జీవితం అంటే అది ఇంకా పూర్తిగా శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటి ఒక విజయం. What the people usually value to be great may not be that great before God. ప్రజలు ఏదైతే చాలా విలువైంది అని అనుకుంటారో అది దేవుని దృష్టిలో విలువైంది కాకపోవచ్చు. Okay, let us study a passage in which Jesus gives us some true insight into what is real success and what is real gain in life. అయితే ఈ సమయంలో మనం వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాము. ప్రభువారు మరి నిజమైనటువంటి విజయవంతమైన జీవితం అంటే ఏమిటో, లేకపోతే ఒక వ్యక్తి సంపాదించవలసినటువంటి నిజమైనటువంటి విజయాలు, నిజమైనటువంటి లక్ష్యాలు ఏంటో మనం చూద్దాం. Let us take John's Gospel chapter 12 and let's read from verses 20 to 26.
మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 26 వరకు ఉన్నటువంటి వచన భాగాల్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 26 వరకు ఉన్నటువంటి వచనాలు నేను చదువుతాను. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. Okay. In chapter 12, actually, the ministry, it is the last week of the ministry of Jesus in this world. ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువారి యొక్క పరిచర్యలో చివరి వారం జరుగుతున్నటువంటి ఆ విషయాలుగా మనం చూస్తాం. In the first verse of the chapter, we see Jesus coming to Bethany, and they are honoring him with a party. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు బెతనీ అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా అక్కడ ఒక పార్టీలో ఆయన విందులో పాల్గొన్నట్లుగా మనం చూస్తున్నాం. Jesus had raised Lazarus from the dead, and that Lazarus also was sitting with Jesus for the dinner. యేసు ప్రభు వారు లాజరుని మృతుల్లో నుంచి లేపడాన్ని బట్టి మరి లాజరు కూడా ఈ యొక్క విందులో ఆయనతో పాటు ఆయన ప్రక్కన కూర్చున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. And then in the following verses we see Jesus entering into Jerusalem on a little donkey, and the people are singing him Hosanna, Hosanna. తర్వాత యేసు ప్రభు వారు మరి ఒక చిన్న గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేములోనికి ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు హోసన్నా హోసన్నా అని ఆ ప్రభువుని స్తుతించడం మనం చూస్తూ ఉన్నాము. When the Lord Jesus did all these things, when he worked the big miracle of raising Lazarus, and when he came to Jerusalem and the people received him with great joy and Hosanna, the Jewish leaders were very jealous of Jesus. అయితే మరి యేసు ప్రభు వారు లాజరుని మృతుల్లో నుంచి లేపడం, తర్వాత ఆయనతో కలిసి భోజనం చేయడం, తర్వాత ఆయన యెరూషలేము పురవీధుల్లోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన్ని హోసన్నా హోసన్నా జయము జయము అని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత యూదా నాయకులకి కొంత అసూయ పుట్టి and the leaders wanted to kill Jesus because of the popularity Jesus had. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ గొప్ప పేరు ప్రఖ్యాతులను బట్టి యేసు ప్రభు వారిని చంపాలని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు అనుకోవడం జరిగింది. See, that is said in the previous verses. They wanted to kill Jesus because the people were following Jesus. మరి అనేకులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, అందుకని యేసు ప్రభుని చంపాలని వాళ్ళు అనుకుంటున్నారన్న విషయం మనకి ఆ వాక్య భాగాలను చదువుతూ అర్థమవుతుంది. So there was a lot of enmity that Jesus was facing at this moment. There was animosity from the Jewish leaders and the priests. కాబట్టి యేసు ప్రభు వారికి చాలా భయంకరమైనటువంటి శత్రుత్వం అనేది ఎదురవుతుంది. యూదులైతే మరి ఆయన చంపడానికి ప్రయత్నాలు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. See, in verse 19 we read, the Pharisees therefore said among themselves, you see that you are accomplishing nothing. Look, the world has gone after him. మనం 19వ వచనాన్ని చూస్తే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నాలు చూడండి ఎట్లా నిష్ప్రయోజనమైపోతున్నవో, ఇదిగో లోకమంతా ఆయన వెంబడబోతుందని చెప్పుకుంటూ ఉన్నారు. So now at this moment we read that there were certain Greeks among those who came up to worship at the feast,
And they came to Philip, who was from Bethsaida of Galilee, and asked him, saying, Sir, we wish to see Jesus. అయితే ఆ యొక్క సందర్భాల్లో మనం చూస్తే మరి ఆ పండగని ఆరాధించడానికి కొంతమంది గ్రీసు దేశస్థులు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి మేము యేసు ప్రభువుని చూడాలని ఆశపడుతున్నామని ఆయనతో చెప్పడం జరిగింది. These Greeks came to Jerusalem for the feast. It is వీళ్ళు at the పండగ feast of Passover. Yeah. పస్కా పండుగ నిమిత్తము ఆ పండగని చూడడానికి ఆరాధించడానికి గ్రీసు దేశస్థులు రావడం జరిగింది. So these Greeks are actually Jewish proselytes, means they know the true God and they wanted to worship the true God. That's why they came to Jerusalem. ఈ ఈ గ్రీసు దేశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూదా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నిజమైన దేవుడిని గుర్తించి ఆయన ఆరాధించడానికి యెరూషలేంకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. So they wanted to meet Jesus. So they approached Philip. వాళ్ళు యేసు ప్రభువుని కలవాలనుకున్నారు. దాని నిమిత్తమై ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. Why they approached Philip? Maybe the name Philip is a Greek name, you know. So that might have attracted them to Philip, or there is possibility that they were acquainted with Philip earlier also. వీళ్ళు ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారని మనం గమనిస్తే ఫిలిప్ అనేది ఒక గ్రీకు పేరుగా ఉంది. ఒకవేళ ఆ పేరుకి వాళ్ళు ఆకర్షితులై మరి ఫిలిప్పుని అడగడానికి వచ్చి ఉండొచ్చు, లేదా ఫిలిప్పుని మరి ఆయన ఒక పేరు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా అతని దగ్గరకు వచ్చి ఉండొచ్చు. So Philip, however, went and met Andrew. Andrew was a senior brother, and he met Andrew, and both Andrew and Philip went and told Jesus that see, certain Greeks want to meet you. అయితే ఈ ఫిలిప్పు మరి తనకన్నా కొంచెం సీనియర్ అయినటువంటి అంద్రే దగ్గరకు వచ్చాడు. ఈ ఫిలిప్పు అంద్రే ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. Anyway, the response of Jesus is something that is shocking. అయితే మరి వీళ్ళు వచ్చి ప్రభువా నిన్ను గ్రీసు దేశస్థులు వచ్చారు, ఇలాగ నిన్ను కలవాలనుకుంటున్నారని చెప్పినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి స్పందన చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. Jesus did not say, okay, let them come. I am ready. I am happy to speak with them. He did not say, I don't know whether he ever met them, but the reply that Jesus gave to Andrew and Philip and maybe to the other disciples at this occasion is what we are going to study today. అయితే మరి యేసు ప్రభు వారు వెంటనే అవునా నన్ను చూడడానికి వచ్చారా, అయితే వెళ్దాం పదండి వెళ్ళి మాట్లాడదామని అన్నట్లుగా అనలేదు. కానీ ఆయన స్పందన చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ ఆయన ఫిలిప్పు తోటి, అంద్రే తోటి, అదేవిధంగా తక్కినటువంటి శిష్యులతోటి, అక్కడ ఉన్నటువంటి జనంతోటి కూడా ప్రభు వారు చాలా విషయాలు, కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలనే మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. See, Jesus answered answered them saying, the hour has come that the Son of Man should be glorified. Most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone. But if it dies, it produces much grain. ప్రభువారు అంటున్నారు అన్నమాట, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. Why is Jesus now speaking about glory? He said the Son of Man is going to be glorified. ఎందుకు ఇక్కడ యేసు ప్రభు వారు మహిమ గురించి మాట్లాడుతున్నాడు? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అన్న మాట ఎందుకు వాడుతున్నాడు? How is it related to the request of Philip and Andrew? They come and say, see, some Greeks have come to meet you, but Jesus is telling about glory. Indirectly, he is telling about his death. ఇక్కడ మనకి ఎలా అర్థమవుతుంది? ఫిలిప్పు అంద్రే వచ్చేమో వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారంటే ప్రభువారు తన చనిపోయేటువంటి ఆ సందర్భాన్ని తెలియపరుస్తూ తన మహిమ పరచబడాల్సిన సమయం వస్తుందని మాట్లాడడం అనేది ఏ విధంగా సహేతుకంగా ఉంది? Maybe, we don't know, some have suggested that maybe the Greeks came to meet Jesus because Jesus was very popular now.
Jesus had raised Lazarus. That has become very famous, not only in Jerusalem, all over the nearby places. People came to know that Jesus raised a person from the dead. And now he has had a triumphant entry into Jerusalem, and people are singing Hosanna, Hosanna to him. ఈ గ్రీసు దేశస్థులు మరి యేసు ప్రభుని కలవాలని అనుకుంటున్నారు కదా. అంటే యేసు ప్రభు లాజర్ని తిరిగి లేపడాన్ని బట్టి ఆయన యొక్క కీర్తి అనేది యెరూషలేములోను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా విస్తారంగా వ్యాపించింది. ఆ యేసు ప్రభు వారికి చాలా గొప్ప కీర్తి, ఘనత అనేది ఆయనకి లభించింది. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన యెరూషలేముకి వస్తున్నప్పుడే మరి జనులు హోసన్నా హోసన్నా, జయము జయము అని ప్రభుని స్తుతించడం, ఇవన్నీ చూసి గ్రీసు దేశస్థులు మరి ఆయన కలవాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. The people in general, or the general public, is excited with Jesus. కాబట్టి సాధారణమైనటువంటి ప్రజలు ప్రభు వారిని గురించి చాలా ఉద్విగ్నానికి లోనవుతుందంటే ఆయన కలవాలి లేకపోతే ఆయన చూడాలనే చాలా కుతూహలంగా ఉన్నారు. You know, at another occasion when Jesus worked some miracles, they wanted to catch him and make him king. They said, we are going to make you king. People were so excited in those times. మనం అంతకుముందు కూడా చూస్తే యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోయి ఆయన పట్ల చాలా విపరీతమైన అభిమానం కలిగి ఆయన్ని రాజుగా చేయడానికి ముందుకు వచ్చారు. ప్రభు అంటాడు అనమాట, మీరు నన్ను రాజుగా చేయబోతారా ఏంటి అని. అంటే ప్రజలకి యేసు ప్రభు పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది. Maybe now these Greeks want to meet Jesus and say, you come with us to Greece, we will honor you, we will be honoring you as a hero. అంటే ఇక్కడ గ్రీసు దేశస్థులు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ యేసు ప్రభు వారిని మేము కనపరచాలనుకుంటున్నాం, ప్రభు నిన్ను ఒక గొప్ప విజయ వీరుడిగా మేము చూడాలనుకుంటున్నాం, నిన్ను అలాగా ప్రకటిస్తాము, అలాగా నిన్ను చేస్తాము, నిన్ను గణపరుస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. See, now here the leaders are seeking to kill you, but you come with us to Greece, or you come to Athens. You are better than our philosophers, we will be honoring you there. అంటే వాళ్ళు ఈ విధంగా అనుకోని ఉండొచ్చు అనమాట, ఇక్కడున్న మీ నాయకులు, యూదా నాయకులు ఏమో నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు మీ ప్రాంతం విడిచిపెట్టి మా ప్రాంతానికి రా, ఏథెన్స్ లోనికి రా, అక్కడ మాకున్నటువంటి గొప్ప గొప్ప తత్వజ్ఞానుల కంటే నువ్వు చాలా గొప్పవాడి కనుక నిన్ను ఇంకా ఎక్కువ గణపరుస్తాము, నీకు ఎక్కువ కీర్తిని ఆపాదిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. This is only a suggestion, we don't know exactly what was their purpose, but this can be a reason they sought to meet Jesus. అయితే గ్రీసు దేశస్థులు యేసు ప్రభువుని ఎందుకు కలవాలనుకుంటున్నారనే దానికి ఇవన్నీ కూడా సలహాలు, కొంతమంది పండితులు చెప్పేటువంటి విషయాలు, ఇవి అలా అవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. So now Jesus gives the reply. What is his reply? అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు మరి వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏంటా సమాధానం? So what he says first is that before true glory there has to be a humiliation and death. ప్రభు వారు మాట్లాడుతున్నారు అన్నమాట, మరి ఆ యొక్క అంటే మహిమ చెందే ముందు లేకపోతే మహిమ పరచబడే ముందు మరి అక్కడ ఎంతో అవమానము, నిందలు, ఈ అవసరమైతే మరణం కూడా సంభవిస్తున్న విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. See, people are expecting me to be the king and be the savior now, to give them political freedom, and they want to honor me. But there has to be a humiliation which I have to go through. There has to be death before glorification which I have to suffer. అయితే మరి యేసు ప్రభు ఆయన్ని చాలా మంది వచ్చి ఆయన్ని గొప్ప చేయాలనుకుంటున్నారు, ఆయన్ని రాజుగా చేయాలనుకుంటున్నారు, ఆయనకి ఎనలేని కీర్తిని ఆయన ఆపాదించి ఆయన గొప్ప వ్యక్తిలుగా చూడాలనుకుంటున్నారు. కానీ ప్రభు వారు అంటున్నారు, ఈ మహిమ రావడానికి ముందుగా శ్రమ పడవలసి ఉంది, నిందించబడవలసి ఉంది, శ్రమ పెట్టబడి అవసరమైతే మరణించవలసినటువంటి పరిస్థితులు కూడా నాకున్నవి అని ప్రభు వారు మాట్లాడుతున్నారు. My true glory is through my death on the cross. That's what Jesus said. యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, నాకు రావాల్సినటువంటి నిజమైన ఘనత అది కేవలము నేను సిలువలో మరణించడం ద్వారా మాత్రమే వస్తుంది. Before I get the crown
I have to bear the cross. నేను కిరీటాన్ని పొందుకునే ముందు నేను సిలువని అనుభవించాలి. Before glorification, I need to go through a crucifixion. నాకు మహిమ రావడానికి ముందుగా నేను సిలువ మార్గం గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. That the world did not realize, but Jesus is specifically telling that. ఈ విషయాన్ని మరి లోకము గమనించట్లేదు కానీ యేసు ప్రభువు వారు చాలా సూటిగా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. So he said, the hour has come that the Son of Man should be glorified. ప్రభు అన్నారు అన్నమాట, మనిషి కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. Actually, in John's Gospel, from beginning onwards, there are many. There are many times when Jesus says, my hour has not come. My hour has not come. There are many verses Jesus said. మనం గమనిస్తే అంతకుముందు మరి యేసు ప్రభు వారు చాలా సార్లు మాట్లాడినప్పుడు నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. కానీ ఇక్కడైతే ప్రభు అన్నాడు నా సమయం వచ్చింది అంటున్నాడు. Maybe for example, you can see chapter 8 verse 20, chapter 7 verse 30. These are examples. He says, my hour has not come. Chapter 8 verse 20. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఆయన నా సమయం ఇంకా రాలేదనేటువంటి మాట మనం చూస్తాం అన్నమాట. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడు ఆయన పట్టుకొనలేదు. 8:20. Yeah, brother. I have read. Right. Okay. Then in 7:30. అదే విధంగా 7వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూస్తే అందుకు వారు ఆయన పట్టుకున్న యత్నం చేసిరు గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయన పట్టుకొనలేదు. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయన పట్టుకొనలేదు. But see, now he is telling the hour has come. Means the hour for Jesus' death has come. అయితే ఇక్కడేమో 12వ అధ్యాయంలోకి వచ్చేలకే ప్రభు అంటున్నారు నా గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన సమయము, ఆయన పట్టబడవలసిన సమయము, ఆయన సిలువకి వెళ్ళవలసిన సమయం వచ్చి ఉన్నది. Jesus was not working according to a human timetable. He was working according to a divine timetable. మరి యేసు ప్రభు వారు మానవుల యొక్క టైం టేబుల్ ప్రకారంగా ఆయన పనిచేయడు కానీ ఆయన దైవ ప్రణాళిక ప్రకారంగా దైవ చిత్తానుసారంగా ఆయన పనిచేస్తాడు. And according to that timetable, the time has come. In a few days, Jesus will be crucified. He said, the hour has come that the Son of Man should be glorified. కాబట్టి ఆ దైవ ప్రణాళిక ప్రకారము ఆయన అతి త్వరలోనే కొద్ది రోజుల్లోనే ఆయన మరణించబోతా ఉన్నాడు. అందుకని ఆ మాట అంటున్నాడు అనమాట, మరి మనిషి కుమారుడు చనిపోయేటువంటి సమయము వచ్చి ఉన్నది అని. See, Jesus Christ, the whole life of Jesus was glorifying to God. But the most he glorified God, or he himself was glorified on the death on the cross of Calvary. అయితే ప్రభువారు తన జీవిత కాలం అంతా కూడా దేవుని మహింపరుస్తూ వచ్చాడు. అయితే ఆయన అన్నిటికన్నా ఎక్కువగా దేవుని మహింపరిచేటువంటి సమయము, అదేవిధంగా తన్ను తాను మహింపరుచుకునేటువంటి ఆ సమయము ఏదైనా ఉందంటే అది కల్వరిలో యేసుక్రీస్తు శిలువపై మరణించబోయేటువంటి ఆ గడియే. So this is a principle which we as the followers of Jesus, we also have to keep in mind, that before true glory there has to be a humiliation. కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని మరి దేవుని యొక్క బిడ్డలుగా మరి క్రైస్తవులంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఘనతకి ముందు కొన్ని అవమానాలు, నిందలు అనేవి జరుగుతాయి. There has to be a cross before the crown. కిరీటము వచ్చే ముందుగా మరి శ్రమలు వస్తాయి, లేదా సిలువ అనేది వస్తుంది. No crown bearing without a cross bearing. సిలువ మోయకుండా కిరీటం మోయటం అనేది కుదరదు. Okay, then Jesus said, he said in verse 20, for most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone, but if it dies, it produces much grain. రెండవ విషయాన్ని ప్రభువారు మాట్లాడుతున్నాడు. 24వ వచనం చూస్తే,
గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. See, the truth that Jesus teaches is this: fruit bearing comes from one's willingness to sacrifice his life. ఇక్కడ మనం గమనిస్తే మరి ఫలభరితమైనటువంటి జీవితం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే మరి మరి స్వతహాగా అంటే శ్రమలని అనుభవించడానికి, త్యాగాలు చేయడానికి సిద్ధపడతారో వారే ఫలాలు ఇచ్చేవారిగా ఉంటారు. See, he takes a common example. He takes the example of a grain of wheat. ఇక్కడ మరి గోధుమ గింజ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఆ ఉదాహరణని ప్రభువారు తీసుకుంటున్నారు. See, a grain of wheat, if it is kept safe, it will be like that only. But if it falls into the ground and dies, then it bears much fruit. చూడండి, గోధుమ గింజ అనేది అలాగే పెట్టేస్తే గనక అది అలానే ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఆ గోధుమ గింజని భూమిలో పడిపోతే గనక, భూమిలో పడినప్పుడు అందులో నుంచి విత్తనాల నుంచి మరి ఆ వృక్షం అనేది లేదా చెట్లు అనేవి ఫలం అనేది వస్తుంది. See, if the grain of wheat is kept safe, it will be safe, but it will be remaining as such. చూడండి, ఈ గోధుమ గింజ అనేది బయట ఉంటే గనక అది చక్కగానే ఉంటుంది, ఎలాంటి పాడవదు, లేకపోతే దానికి ఏమి నష్టం జరగదు, హాయిగా ఉంటుంది. కానీ అది అలాగే ఉంటుంది, నిష్ప్రయోజనంగా ఉంటుంది. The wheat grain can be kept safe from we can say from heat, from rain, or from wind, or from being stolen by some creature. It will be safe, but it will remain as it is. ఈ యొక్క గోధుమ గింజను కనుక మనము ఎండ నుంచి, వాన నుంచి, గాలి నుంచి, లేకపోతే ఇతరత్ర ప్రమాదకాల నుంచి తప్పించి చాలా ఒక భద్రమైనటువంటి స్థానంలో పెడితే గనక అది భద్రంగా ఉంటుంది. కాకపోతే అది అలాగే ఉంటుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. But if the grain falls in the ground, or if it is planted in the ground, then what happens? The grain dies, but there happens a miracle. From the death of that grain, a new plant shoots out, and that bears much fruit. చూడండి, ఈ మొక్క ఏదైతే ఈ గింజ ఏదైతే ఉందో అది గనక ఆ నేలలో పడిపోతే, లేకపోతే మనం గనక నాటితే గనక ఆ యొక్క విత్తనం అనేది చచ్చిపోతుంది. కానీ చచ్చిపోయినటువంటి ఆ విత్తనంలో నుంచి ఒక మొలకలు రావడం, అద్భుతంగా ఒక జీవం అనేది బయటకు వచ్చి అది ఫలభరితంగా మార్చడం అనేది మనం గమనిస్తాం. So Jesus says that if see you people are telling about my glory or about becoming king, see, without death I'm not going to bear fruit. True fruit bearing is related to my death, my suffering and death. ప్రభువారు అంటారనమాట, ఇప్పుడు మీరేదో నాకున్నటువంటి తాత్కాలికమైనటువంటి, లేకపోతే నాకు ఇప్పుడున్నటువంటి పేరుని బట్టి మీరు నన్ను రాజుగా చేయాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభు అంటాడు, నిజమైనటువంటి ఘనత లేకపోతే నిజమైనటువంటి ఫలం అనేది నేను మరణిస్తేనే వస్తుంది. అంటే శ్రమల గుండా, ఆ వేదన గుండా వెళితేనే గనక నిజమైనటువంటి ఫలం అనేది నేను ఫలించగలనని ప్రభువారు చెప్తున్నారు. And he said this principle is not only to me, it is applicable to you also, all my followers. ప్రభువారు అన్నమాట, ఇది నా జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది నన్ను వెంబడించి నన్ను అనుసరించే వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. He who loves his life will lose it, and he who hates his life in this world will keep it for eternal life. అందుకనే ప్రభువారు అన్నమాట, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. See, this is something very unpopular. One of the most unpopular statements of Jesus. ఇది ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ లో, ఆయన ప్రకటించినటువంటి ప్రకటనలో అంటే ఎక్కువగా నా ప్రభావం అంటే ఎక్కువగా పాపులర్ కానిటువంటి ప్రకటన ఏదైనా ఉందంటే ఇది అనొచ్చు. See, he says, yeah, he who loves his life will lose it. If you love your life, you will lose it. ప్రభువారు అన్నాడు, తన ప్రాణముని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. What is the meaning of that?
దాని అర్థం ఏంటి? Maybe what Jesus means is that if you love your life here, if you love your life here in this world, and if you are trying to make it secure, if you are all concerned about your life here, then you are going to be a loser. You lose it. అంటే ప్రభువారి యొక్క అర్థం ఏంటంటే, నువ్వు ఈ లోకంలో జీవించే జీవితం గురించి ఆలోచిస్తే గనక, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచిస్తే గనక, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి నీ జీవితం అంతా వ్యర్థపరిస్తే గనక, నువ్వు ఒక వ్యర్థుడిగా మిగిలిపోతావు, నువ్వు అన్ని పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటావని ప్రభువారి యొక్క అర్థం. People love their life means they want to make it happy, they want to make it enjoyable, they want to make it safe, they want to make it healthy. So they are investing all their time and all their energy and all their abilities for that purpose. ప్రజలు నిజంగా ఎవరి ప్రాణాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అంటే తన ప్రాణం కోసం వాళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తారు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం, ఈ జీవితాన్ని భద్రంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం ఎంతో దానికోసం పెట్టుబడులు పెడతారు, దానికోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటారు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ప్రాణాన్ని ప్రేమించి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. And they think it's really success, is really gain. వాళ్ళు అనుకుంటారు ఇదే నిజమైనటువంటి మా జీవితం యొక్క లక్ష్య సాధన అనుకుంటారు. వాళ్ళే దీన్ని ఒక విజయవంతమైన జీవితం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. But Jesus says, oh, it's not going to be gain, ultimately it's going to be loss. ప్రభు అంటున్నారు అన్నమాట, ఇది మీరు అనుకునేటువంటి విజయం ఇది కాదు, ఇది మీకు కేవలము అంటే అపజయాన్ని మిగులుస్తుంది, వ్యర్థాన్ని మిగులుస్తుంది అంటున్నాడు. What people usually consider to be gain is actually loss. కానీ ప్రజలు ఏదైతే మనకి చాలా మంచిది అని అనుకుంటున్నారో అది వాళ్ళు నిజంగా అది మంచిది కాదు, వాళ్ళకి అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. But Jesus said, and he who hates his life in this world will keep it for eternal life. ప్రభువారు అంటున్నారన్నమాట, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. So that means if we love the Lord Jesus Christ and if we spend our life for the service of the Lord Jesus Christ, then we may have to hate this life, we may have to suffer in this life, we may not be that happy in this life, we may not have all the pleasures of this life, but the truth is ultimately is going to be gain for you. ఇక్కడ ప్రభువారు అంటున్నటువంటి మాట అర్థం ఏంటంటే, తన ప్రాణమును ద్వేషించుకోవటం అంటే ప్రభువుని సేవించటము, ప్రభువుని ఆరాధించటము, ప్రభు కోసం బ్రతకటము. అయితే ప్రభు కోసం బ్రతికేటువంటి ఈ క్రమంలో ఒకవేళ నువ్వు అనుకున్నంతగా మరి హాయిగా ఉండకపోవచ్చు, అనుకున్నంత ఆరోగ్యంగా సంతోషంగా ఈ లోకంలో చాలా భద్రంగా ఉండకపోవచ్చు, ఎన్నో అపజయాలు లేకపోతే ఎన్నో అవమానాలు ఎదురవచ్చు, కానీ అవన్నీ కూడా నీకు ప్రయోజనకరమైనవి, నిత్య జీవం కోసం ఉపయోగపడేవి. See, so that's what Jesus says. If you love your life here in this world and spend your days to secure this life and to gratify the desires of this life, then ultimately you are going to be a loser. Instead, if you love the Lord Jesus Christ and if you spend your life to serve the Lord Jesus Christ, if you spend your life and invest your life for the cause of the kingdom of Christ, then definitely you will be gaining it. ప్రభువారు అదే చెప్తున్నారన్నమాట, నువ్వు నీ యొక్క జీవితాన్ని ప్రేమించి ఇక్కడే శాశ్వతంగా ఉంటామనుకొని ఈ జీవితం కోసమే నువ్వు మరి దానికోసం ఎంతో ప్రయాసపడి దానికోసం ఎంతో అన్ని కూడా వెచ్చించి నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు, భద్రంగా ఉండాలనుకుంటున్నావు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, కానీ అదంతా కూడా నువ్వు పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉంటావు. కానీ ప్రభు కోసం నువ్వు ఏదైతే ప్రయాసపడతావో ఆ ప్రయాస అనేది నీకు వ్యర్థం కాదు. ప్రభు యొక్క పరిచయ నిమిత్తం నువ్వు పడే కష్టం అనేది వ్యర్థం కాదు. ప్రభు యొక్క పని నిమిత్తం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు చేసే త్యాగాలు ఏవి కూడా నిష్ప్రయోజనం కావు, అవన్నీ కూడా నీకు బహుమానాలుగా నీ వెంట వచ్చేవే. So this truth should be in our mind, dear brothers and sisters.
కాబట్టి ప్రియ సహోదరుల ఈ యొక్క సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. This equation is quite different from the equation of the world. ఈ లోకము అనుకున్నట్లుగా మన జీవితం ఉండదు. ప్రభు యొక్క దృష్టిలో అది వేరుగా ఉంటుంది. The goal of our life, the aim of our life should not be to make our life secure in this world, rather to make our life secure in eternity. చూడండి, మన జీవితం యొక్క లక్ష్యము ఏదో ఈ లోకంలో భద్రంగా ఉండాలి, ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ లోకం కోసం అన్నట్లుగా ఉండకూడదు. కానీ మన జీవితం యొక్క లక్ష్యము నిత్యత్వంలో భద్రంగా ఉండాలి, నిత్యత్వపు విలువలతో కూడినై ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండాలి. See, in verse 26, what Jesus said is, if anyone serves me, let him follow me. And where I am, there my servant will be also. If anyone serves me, him my Father will honor. 26వ వచనం మనం చూస్తే ప్రభు అంటున్నారు కదా, ఒక్కడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును, ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఘనపరచును. What does that mean? If anyone serves me, let him follow me. ప్రభు అంటారన్నమాట, ఎవడైనా నన్ను సేవించాలి అనుకుంటే వాడు నన్ను వెంబడించాలి. Follow me means follow me in the path of the cross. See, I, your master, am going to bear the cross and to die. And you also, if you want to serve me, you follow me in that path of cross bearing. ప్రభువారు అన్నారన్నమాట, నన్ను వెంబడించు అంటే దాని అర్థం ఏంటంటే, నేను సిలువ మార్గం గుండా వెళ్ళబోతున్నాను, సిలువ మార్గం గుండా వెళతాను, కాబట్టి నన్ను సేవించాలనుకుంటే ఈ యొక్క మార్గాన్ని ఎంచుకొని, ఈ యొక్క శ్రమల మార్గాన్ని ఎంచుకొని నన్ను వెంబడించాలి. And Jesus said, true honor comes from the Father. He who serves me, my Father will honor him. ప్రభువారు అన్నారన్నమాట, నిజమైనటువంటి ఘనత అనేది తండ్రి యొద్ద నుంచే వస్తుంది. అంటే నా తండ్రి అతన్ని ఘనపరచును, ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఘనపరచును. So it is God who honors us. It is not the people of this world. It is not any award or any medal that we get in this world that matters. Or it is not the recognition of the people, but it is the recognition of God that matters. చూడండి, మనం చాలా సార్లు ఈ లోకంలో చాలా మంది మనం గుర్తించాలని అనుకుంటాము, దానికోసము కొన్ని బహుమానాలు, కొన్ని ప్రైజెస్ ఇలాంటివి పొందుకుంటూ ఉంటాము. కానీ అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? తండ్రి చేత ఘనపరచబడము, తండ్రి గుర్తించడము, తండ్రి చేత ఘనపరచబడడం అనేది మన జీవిత ప్రాధాన్యత అయి ఉండాలి. And I don't know whether you have heard the story of David Livingstone. I don't remember whether I myself have shared it before. David Livingstone went to Africa as a missionary. మరి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ గురించి మీకు తెలుసో లేదో, మరి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఒక ఆఫ్రికాకి వెళ్ళినటువంటి ఒక మిషనరీ. David Livingstone was a medical doctor. ఈ లివింగ్స్టన్ ఆయన ఒక మెడికల్ డాక్టర్ గా ఉన్నాడు. And when he decided to go to Africa as a missionary, there was another doctor who also had decided to go as a missionary. అయితే ఈయన ఆఫ్రికాకి వెళ్ళేటువంటి ఆ సమయంలో ఆయనతో పాటుగా మరొక మెడికల్ డాక్టర్ కూడా ఉన్నాడు, ఈయన యొక్క స్నేహితుడు. But when the day came for them to start their journey, that doctor didn't come. Livingstone anyway boarded the ship and he went to Africa, but that doctor did not come. అయితే ఆయన కూడా ఈయనతో పాటు మిషనరీగా వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ ఆయన ఆ వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన ఆగిపోయాడు. అయితే లివింగ్స్టన్ మాత్రం ఆఫ్రికాకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. So that doctor did not come because his friends and relatives influenced him. They said, see, you are a medical doctor. How much scope is there for your life? Simply don't go to Africa and waste your life there. అయితే ఈ డాక్టర్ ఎందుకు ఆగిపోయాడని గమనిస్తే, ఆయన వెళ్ళేటువంటి ఆ సమయానికి ముందుగా వారికి ఉన్నటువంటి స్నేహితులు, వారికి ఉన్న బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి, మరి డాక్టర్ గారు మీరు చాలా మెడికల్ డాక్టర్, పెద్ద చదువు చదివారు, అక్కడికి వెళ్ళి అనవసరంగా మీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు అని సలహాలు జరిగింది.
So David Livingstone went and he spent his life in Africa. He preached the gospel of Jesus Christ to different tribes in Africa. He crisscrossed the continent of Africa, and he spent almost 3 decades of his life there. దయచేసి హోస్ట్ మీట్ చేయండి, మిగతా వాళ్ళని డిస్టర్బెన్స్ గా ఉంది. అయితే ఈ లివింగ్స్టన్ మరి ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. దగ్గరగా 30 సంవత్సరాలు అక్కడ పరిచర్య జరగడం జరిగింది. అక్కడ క్రీస్తు నిమిత్తం సువార్త పరిచర్య చేసి అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఇంకా ఆఫ్రికాని అంటే విభజించడం కూడా జరిగింది. At last he died, and Livingstone's body was brought to England for burial. After many months only the body reached. It was shipped and it came to England, and it was buried in England. అయితే మరి లివింగ్స్టన్ అక్కడ చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి తర్వాత ఆయన డెడ్ బాడీని కొన్ని నెలలు, అంటే ఆ షిప్ లో ప్రయాణం చేసి కొన్ని నెలల తర్వాత ఆయన్ని ఇంగ్లాండ్ తీసుకొని రావడం జరిగింది. బ్రదర్ హోస్ట్ ఎవరు దయచేసి మహేష్ చూసుకోదు, కొంతమంది ఆన్ అవుతున్నారు. Livingstone was given a burial, a funeral with all the state honors. దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళతో పాటుగా మరి ఈయన కూడా సమాధి కార్యక్రమం చేయడానికి వాళ్ళందరూ అటెండ్ అవడానికి కూడా మరి ఆ పరిస్థితి ఏర్పడింది. And when his funeral procession was going, the funeral procession of David Livingstone, when it was going, they said that there was a madman running into the procession and crying out, "Oh, I have lost it, I have lost it." అయితే ఆ యొక్క సమాధి కార్యక్రమాలు అంత్యక్రియలన్నీ కూడా జరుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. అదంతా అధికారిక లాంఛనాలతో జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఒక పిచ్చివాడు పరిగెత్తుకుంటూ అరుస్తూ వస్తున్నాడు అన్నమాట. అయ్యో నేను పోగొట్టుకున్నాను అన్నట్లుగా ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. You know who was that mad person? ఆ అరుచుకుంటూ వస్తున్నటువంటి ఆ పిచ్చివాడు ఎవరో తెలుసా? It is said that he was that doctor who had decided to go to Africa but who declined. ఆయన ఎవరో కాదు, మరి ఆయనతో పాటు ఆఫ్రికా వెళ్ళవలసినటువంటి ఆ యొక్క గొప్ప మెడికల్ డాక్టర్. See, Jesus said, "He who loves his life will lose it, but he who hates his life in this world will keep it for eternal life." ప్రభువారు అన్నారన్నమాట. దాని అర్థం అదే, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కోసం దాన్ని కాపాడుకుంటాడు. If we love the Lord Jesus Christ and if we live for the Lord Jesus Christ, then ultimately our lives will be gained. మనం ప్రభువుని మన జీవితం ద్వారా ప్రేమించగలిగితే, మన జీవితం ద్వారా ప్రభువుని సేవించగలిగితే ఆ జీవితం అనేది ఎంతో భద్రంగా నిత్యత్వంలో కాపాడబడుతూ ఉంటుంది. So dear brothers and sisters, let us learn this very, very important truth. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుందాం. Don't live for this world. ఈ లోకం కోసం బ్రతకొద్దు. Don't pursue after the glories of this world. ఈ యొక్క లోకం ఇచ్చేటువంటి ఘనత కోసం, లోకం ఇచ్చేటువంటి గొప్ప గొప్ప వాటి కోసం వాటి వెంట పడవద్దు. But follow Jesus. యేసుని వెంబడించండి. But spend your life to serve the Lord Jesus Christ. యేసు ప్రభువుని సేవించడానికి మీ జీవితాన్ని వెచ్చించండి. Humble yourself before God. దేవుని ఎదుట మిమ్ముని మీరు తగ్గించుకోండి. And there is coming a time when God will exalt you. ఒక సమయం రాబోతుంది, దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించబోతా ఉన్నాడు. God will honor you. దేవుడు నిన్ను ఘనపరిచేటువంటి సమయం రాబోతుంది. And your life will be truly fulfilled and successful. నీ జీవితము నిజంగా ఫలభరితంగా లేకపోతే విజయవంతంగా మారబడబోయేటువంటి సమయం రాబోతుంది.
May the Lord bless us all with these words. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. చాలా విలువైనటువంటి విషయాలు, ఎందుకు బ్రతకాలో, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో, లేకపోతే సక్సెస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క గమ్యం ఏంటో, దేనికోసం బ్రతకాలో, ఏది నిజమైనటువంటి ఘనత, ఏది నిజమైనటువంటి విజయము, ఏది నిజమైనటువంటి నిత్యత్వంలో కనబడేటువంటి విషయాలు ఏంటో మనం చూసాము. అది నిజంగా ప్రభువుని ప్రేమించటము, ప్రభువుని సేవించటము. కాబట్టి మన జీవితము ఈ లోకం కోసం ప్రయాసపడితే గనక, ఈ లోకంలో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, పేరు ప్రఖ్యాతుల కోసం, కీర్తి ఘనతల కోసం మనం ప్రాకులాడితే నిజంగా దాన్ని మనం పోగొట్టుకుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. అని ప్రభు కోసం నిలబడితే, ప్రభు కోసం అవసరమైతే ఏదైనా పోగొట్టుకున్నా, ప్రభు కోసం మనం నష్టపోయినా, ప్రభు కోసం నిందలు అవమానాలు ఎదురైనా కూడా అది ఎప్పుడు కూడా నిలబడుతుంది. దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు, అన్యాయమైన దేవుడు కాదు. కాబట్టి ఘనతకు ముందు కిరీటానికి ముందు సిలువ ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమైనటువంటి ఫలభరితమైన జీవితం రావాలి అంటే దాని ముందుగా త్యాగాలు అవసరం అన్నటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా నిజమైన ఘనత అనేది దేవుని దగ్గర నుంచి రావాలి, దేవుడు దీవించాలి, దేవుడు కనపరచాలి. మనం దానికోసం ప్రయాసపడకూడదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఈ వాక్యాల ద్వారా బలపరిచి మనం నిజమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి, నిత్యత్వం కోసం ప్రయాసపడడానికి మనం సిద్ధపడదాం. ఈ యొక్క వాక్య నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కళ్ళు మూయండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జగదీష్ గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా జోస్కిటి బ్రదర్ గారు బెనడిక్షన్ ఇస్తారు. జగదీష్ బ్రదర్ ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం రోజు ప్రభువా, నీ యొక్క దాసుని బలపరిచిన తండ్రి ప్రభువా, అనేకమైన సత్యాలను ప్రభావ మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవును తండ్రి, మా యొక్క జీవితాల్లో ప్రభావ ఎన్నోసార్లు ప్రభావ లోకం కోసం, లోకంలో ఉన్నాను అతన్ని అనేకమైన ప్రభావ నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం కోసం ప్రయాసపడుతూ ప్రభావ లోకానుసారంగా లోకంలో ప్రేర ప్రఖ్యాతం కోసం ప్రయాసపడుతున్నాం. కానీ నా తండ్రి, మేమందరం కూడా ప్రభావ మరి అవన్నీ కూడా ఒకనొక రోజు ప్రభావ పూర్తిగా ప్రభావం వదిలివేయాల్సిందే మేము తెలుసుకోలేకపోతాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు ప్రభావ నీకు దాసుడి ద్వారా ప్రభావ చక్కని వాక్యాన్ని మాకు తెలియజేశారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభావ. మరి ఆ యొక్క గ్లోరిఫికేషన్ ముందు ప్రభావ నా తండ్రి, ఆ యొక్క క్రూసిఫికేషన్ ఉంటుంది మేము తెలుసుకోవడానికి ఇప్పుడు మీరు కృపనిచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభావ ఈ యొక్క క్రౌన్ ముందు ప్రభావ క్రాస్ ఒకటి ఉంటుందని కూడా ప్రభావ మాకు తెలియజేశారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభావ. ఇహలోకం విషయాల్లో ప్రభావ, ఇహలోకంలో ఉన్న రివార్డ్స్ కోసం, రికగ్నిషన్స్ కోసం మేము ప్రయాసపడకనా తండ్రి. అక్షయమైనది వాడబడిన స్వాస్థ్యమే నా యొక్క పరలోక విషయంలో ప్రభావ ప్రయాసపడటానికి తండ్రి, మీకోసం జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ పనుల్లోనూ, మీ రాజ్య సువార్తలోను ప్రభావ, అలాగే నా తండ్రి ప్రభావ పరిచర్యలోను ప్రభావ ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. అదే గొప్ప ప్రభావ నా తండ్రి పరలోకంలో గొప్ప జీతం మేము పొందుకోపోతున్నాను గ్రహించుకొని ప్రభావ ముందుకు సాగే గొప్ప కృప మాకు దయచేయమని వేడుకున్నాను తండ్రి. మీకు వందనాలు, తండ్రి ప్రభా. మరి ఈ యొక్క లోకంలో ప్రభా మేమందరం కూడా నా తండ్రి ఒకనొక రోజు ప్రభా కంపల్సరీ లోకాన్ని విడవాల్సిందే, మీ దగ్గర ఉండాల్సిందే, తరతరంలో ప్రభా నా తండ్రి మీతో ఉండవలసిందే. కాబట్టి తండ్రి ప్రభా మేము మీకోసం ప్రయాసపడుతూ మీకోసం జీవిస్తూ ప్రభా నా తండ్రి మా యొక్క జీవితాన్ని ప్రభా నా తండ్రి ముగింపులో తీసుకుని రావడానికి కావాల్సిన కృప మీరే దయచేసి వేడుకుంటూ చక్కని సందేశాన్ని ఇచ్చిన బ్రదర్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచయం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొందనాలు అలాగే ట్రాన్స్లేట్ చేసిన బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకొని జూమ్ యాప్ లో ప్రభా ఎవరైతే ప్రభా ఈ 29-30 మంది జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వాక్యాన్ని ప్రభా నా ఎరిగి వాక్యాన్ని భద్రం చేసుకొని రాబో రోజుల్లో ప్రభా నీ మహిమార్థమే జీవించడానికి కావాల్సిన కృప మీరే దయచేయమని వేడుకుంటూ నజరేయుని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. Translate the grace of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, the love of the Father, తండ్రి అయిన దేవుని ప్రేమ, and the fellowship and communion of the Holy Spirit be with us all. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.